మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామం రాజీవ్ రహదారికి అలాగే ఉస్నాబాద్ రోడ్డుకు మధ్యలో ఉంది. ఈ గ్రామ శివార్లలో ఒక వైన్స్ ఉంది. ఆ వైన్స్లో ఇక్కడ స్థానికులు 10% మాత్రమే కొనుగోలు చేస్తారు. మిగతా 90% ప్రయాణాలు చేసేవారే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. 2 వీలర్స్, ఆటోలు, వివిధ ట్రాన్స్పోర్టేషన్స్, కార్లు అట్లా ఆ ప్రయాణాలు చేసేవారే ఇక్కడ మద్యం కొనుగోలు చేసి ఆ వైన్స్ పర్మిట్ రూమ్ ఉన్నా కూడా ఈ ఓపెన్ ప్లేసులలో చెట్ల కింద మద్యం సేవిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. అలాగే పండుగలప్పుడు వివిధ వివాహాది శుభకార్యాలు ఎవరైనా బర్త్డే ఉంటే మాత్రం ఇక్కడ జాతరను తలపిస్తుంది. గుంపులు గుంపులుగా వస్తున్నారు. తాగి ఇక్కడే గొడవలు పడి సీసాలు పగలగొడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలు కూడా పక్కకు ఉన్నాయి. అక్కడ కూడా మద్యం సేవించి సీసాలు పగలగొట్టడం వల్ల అవి పశువుల కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి, మనుషులకు కూడా కాళ్ళకు గుచ్చుకొని సెప్టిక్ అవుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తే వారు పెట్రోలింగ్ అనేది తూతు మంత్రంగా చేస్తున్నారు. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 3 సార్లు పెట్రోలింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మందు అమ్మేవారు మంచివారే, కొనేవారు చాలా మంచివారు. కానీ మీరు ప్రయాణాలు చేస్తూ ఇట్లాంటి వైన్స్లలో కొనుగోలు చేసి ఓపెన్గా మద్యం సేవించి స్థానికులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. అలాగే మీరు ఈ తాగిన తర్వాత 2 వీలర్స్, ఆటోలు, కార్లలో ప్రయాణం చేయడం మీకు కూడా డేంజరే. మందు బాబులారా, బహిరంగంగా మద్యం సేవించడం అనేది నేరం, అది మీకు తెలుసు. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి, స్థానికులకు కూడా ఇబ్బందులకు గురి చేయవద్దని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.